అందరికీ నమస్కారం. నవ్యాంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాభివందనాలు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి విచ్చేసినటువంటి గుంటూరు ఆడపడుచులకు, ముఖ్య అతిథులకు స్వాగతం, సుస్వాగతం. అమరావతి నగర అపురూప శిల్పాలు, కృష్ణ వేణమ్మ బిరబిరా పరుగులు, తెలుగు వెలుగును నలుదిరిసలా చాటి చెప్పిన శాతవాహనుల పరాక్రమ శౌర్యాలు, సంఘం శరణం గచ్చామి అనే బౌద్ధమత సూత్రాలు, అలనాటి స్వాతంత్ర ఉద్యమంలో ఎందరో ప్రాణత్యాగాలు చేసిన త్యాగాల సీమ, అదే స్ఫూర్తితో నవ్యాంధ్రప్రదేశ్ నవశకం కోసం తమ ఆస్తులను, భూములను సమర్పించిన రైతన్నల గడ్డ ఈ గుంటూరు జిల్లా. కోటప్పకొండ త్రికూటేశ్వర స్వామి, అమరావతి అమరలింగేశ్వర స్వాముల దివ్య ఆశీస్సులతో ఈ గుంటూరు మహానగరాన ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. మీరందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు ఫ్రీడమ్ రైస్ బ్రౌన్ ఆయిల్ సమర్పించు కార్తీక దీపోత్సవం పవర్డ్ బై అనుబంధన ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్, బిఎంఆర్ సాయి భాస్కర్ హాస్పిటల్స్, చందన బ్రదర్స్ గుంటూరు, అహల్య ఐవీఎఫ్ సెంటర్, ప్రైమ్ గెలాక్సీ, జ్యోతి గ్రానైట్ ఎక్స్పోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒంగోలు, గోపురం పసుపు కుంకుమ. అసోసియేట్ స్పాన్సర్స్ భైరవ పెట్స్ గుంటూరు, యూపీఎల్ ఐ సెల్యూట్ మై ఫార్మర్, డివోషనల్ పార్ట్నర్ అపర్ణ జూట్ అండ్ పూజా స్టోర్స్ విజయవాడ, ఏఎస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె, ప్రింట్ పార్ట్నర్ ఈనాడు. ముందుగా ఈ కార్యక్రమంలో భారతీ తీర్థ వేద స్మార్త శాస్త్ర వేద పాఠశాల పండితులు, విద్యార్థులు ఇప్పుడు వేద పఠనం చేస్తారు. గురుభ్యో నమః. హరి ఓం. ఆశుష్షానో వృషభో నయద్భో ఘనా ఘనః క్షోభణశ్చరుషణీనాం సంక్రందనో నిమిష ఏకవీరశ్శతగుం సేనా అజయత్సాకమింద్రః సంక్రందనేన నిమిషేణ జిష్ణునా యుత్కారేణ దుష్యభనేన ధృష్టునా తదింద్రేణ జగతత్సహద్భయుధో నర ఇషు హస్తేన వృష్ణా స ఇషు హస్తైః స నిషంగిభిర్వశీ సగ్రస్రష్టా సయుధ ఇంద్రో గణేన సృష్టజిత్ సోమపాబాహుషధ్యోద్వధన్వా ప్రతిహితాభిరస్తా బృహస్పతే పరిదీయారథేన రక్షోహామిత్రాగో అపబాధమానః ప్రభంజన్ సేనా ప్రమృణో యుధాజయన్నస్మాకమేధ్యవితారథానాం గోత్రభిదం గోవిదం వజ్రబాహుం జయంతమజ్మ ప్రమృణంతమోజసా ఇమగో సజాతా అనువీరయధ్వమింద్రగో సఖాయో నుసగోరభద్భం బలవిజ్ఞాయస్థవిరః ప్రవీరः సహస్వానువాజీ సహమాన ఉగ్రః అభివీరో అభిసత్వా సహోజాయైత్రమింధరథమాతిష్ఠ గోవిద అభిగోత్రాణి సహసాగాహమానో దాయో వీరశతమన్యురింద్రః దుశ్యవనః పృతనాషాఢయుధ్యోస్మాకో సేనా అవతు ప్రయుత్సు ఇంద్ర ఆసాన్నేతా బృహస్పతిర్దక్షిణాయజ్ఞః పుర ఏతు సోమః దేవసేనానామభిభంజతీనాం జయంతీనాం మరుతో యన్వగ్రే ఇంద్రస్య వృష్ణో వరుణస్య రాజ్ఞ ఆదిత్యానాం మరుతాగో శర్ధ ఉగ్రం మహామనసాం భువనస్యవానాం ఘోషో దేవానాం జగతాముదస్థాద అస్మాకమింద్రః సమృతేషుద్భజేష్వస్మాకం యా ఇషవస్తాజయంతో अस्माकं वीरा उत्तरे भवन्त्वस्मानुदेवा अवताहवेषु
उद्धर्षयमघवन्नायुधान्युत्सत्त्वनाम् मामकानाम् महागुंसि उद्रुत्रहनुवाजिनाम् वाजिनान्युद्रथानाम् जगतामेतु घोषः उपप्रेतजगता नरस्थिरावः सन्तु बाहवः इन्द्रो वः शर्म यच्छत्वनाधृष्याय यथा सथा अवसृष्टा परापतशरव्ये ब्रह्मसगुंसिता गच्छामित्रान् प्रविशमैषाम् गञ्जनोच्छिषः मर्माणि ते वर्मभिश्चादयामि सोमस्त्वा राजामृतेनाभिवस्ताम् उरोर्वरीयो वरिवस्ते अस्तु जयन्तन्वामनुमदन्तु देवाः यत्र बाणाः सम्पतन्ति कुमारविशिखा इव इन्द्रो नस्तत्र वृत्रः विश्वाः शर्म यच्छतु वेदमनोच्याचार्योम् देवासिनमनुषास्ति सत्यम् वद धर्मम् चरा स्वाध्यायान् मा प्रमदः आचार्याय प्रियम् धनमाहृत्य प्रजातन्तुम् मा व्यवच्छेत्सि सत्यान्न प्रमदितव्यम् धर्मान्न प्रमदितव्यम् कुशलान्न प्रमदितव्यम् भूत्यैन प्रमदितव्यम् स्वाध्याय प्रवचनाभ्यान्न प्रमदितव्यम् देवपितृकार्याभ्यान्न प्रमदितव्यम् मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव यान्यनवद्यानि कर्माणि तानि सेवितव्यानि नो इतराणि यान्यस्माकं सुचरितानि तानि त्वयोपास्यानि नो इतराणि एके चास्मच्छ्रेयागुंसो ब्राह्मणाः तेषाम् त्वयासनेन प्रश्वसितव्यम् श्रद्धया देयम् अश्रद्धया देयम् श्रिया देयम् ह्रिया देयम् धिया देयम् संविदा देयम् अथ यदि ते कर्म विचिकित्सा वा वृत्तविचिकित्सा वा स्यात् एतत्र ब्राह्मणाः सम्मर्षिणः युक्ताः अलोक्षा धर्मकामाः स्युः यथा ते तत्र वर्तेरन् तथा तत्र वर्तेथाः अथाभ्याख्यातेषु एतत्र ब्राह्मणाः सम्मर्षिणः युक्ताः अलोक्षा धर्मकामाः स्युः यथा ते तेषु वर्तेरन् तथा तेषु वर्तेथाः एष आदेशः एष उपदेशः एषा वेदोपनिषदो एतदनुशासनम् एवमुपासितव्यम् एवमुचैतदुपास्यम् शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षम् ब्रह्मासि त्वमेव प्रत्यक्षम् ब्रह्म वदिष्यामि कथम् वदिष्यामि सत्यम् वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम्
వేద పఠనం చేసిన వేద పండితులు విద్యార్థులకి ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గుంటూరు జిల్లా అనగానే కోటప్పకొండ జాతర గుర్తుకొస్తుంది. గోవాడ తిరునాళ్ళు మదిలో మెదులుతున్నాయి. ఆ తాళయ్యపాలెం కోటలింగేశ్వర స్వామి, మంగళగిరి పానకాల స్వామిని దర్శించుకోవాలనిపిస్తుంది. పెదకాకాని పరమేశ్వరుని పూజించుకోవాలనిపిస్తుంది. ఇంతమంది దేవుళ్ళు నెలవైన ఇంతటి ఆధ్యాత్మిక ప్రదేశమైన ఈ గుంటూరు జిల్లాలో మనం నిర్వహించుకుంటున్న ఈ కార్తీక దీపోత్సవం నాంది పలుకుదాం. ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులతో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. జ్యోతి ప్రజ్వలన చేయడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం గౌరవప్రదంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారిని, శాసనమండలి సభ్యులు శ్రీ ఏఎస్ రామకృష్ణ గారిని, రవాణా శాఖ మాత్యులు సిద్ధ రాఘవరావు గారి సతీమణి శ్రీమతి లక్ష్మీ పద్మావతి గారిని, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సతీమణి శ్రీమతి ఎరపతినేని నాగమణి గారిని, గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ శ్రీ మన్నవ సుబ్బారావు గారిని, విజిలెన్స్ ఎస్పీ గుంటూరు శ్రీమతి శోభా మంజరి గారిని వేదికపైకి గౌరవప్రదంగా ఆహ్వానిస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాగుంసస్తనూభిः యశేమ దేవహితం యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి అవతు మాం అవతు భక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. నమో ప్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. అగ్నిర్నః పాతు కృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాన్ విచక్షణం అవిరాజం జోహోతన యస్య భాంతిరశ్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరభిసంవసానః. అగ్నిర్నో దేవస్తుభితే దధాతు ప్రజాపతే రోహిణీ వేతు పత్ని విశ్వరూపా బృహతి చిత్రభానుః. సా నో యజ్ఞస్య సుభితే దధాతు యథా జీవేమ శరదస్య వీరాः. రోహిణీ దేవ్యుదగాత్ పురస్తాతు విశ్వరూపాణి ప్రతిమోదమానా ప్రజాపతిగుం హవిషా వర్ధయంతి. ప్రియా దేవానాముపయాతు యజ్ఞం సోమో రాజా మృగశీర్షేణ ఆగన్నో శివన్నక్షత్రం ప్రియమస్య ధామా ఆప్యాయమానో బహుధా జనేషు రేతః ప్రజాం యజమానే దధాతు. యత్తే నక్షత్రం మృగశీర్షమస్తి ప్రియగో రాజన్ ప్రియతమం ప్రయాణాం తస్మై తే సోమ హవిషా విధేమ శన్న ఏధిద్విపదేశం చతుష్పదే ఆర్ద్రయా రుద్రః ప్రథమానయేతి శ్రేష్ఠో దేవానాం పదరజ్ఞయానాం
నక్షత్రమస్య హవిషా విధేమ మానః ప్రజాగోరీరిషన్మోదభీరాన్ భేదే రుద్రస్య పరిణో వృణక్తు ఆర్ద్రా నక్షత్రం జుషదాగో హవిర్నః ప్రముంచమానౌ దురితాని విశ్వా అపాఘజగో సన్నుదతామరాదిం సాద్యంత్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దేవం త్రైలోక్యదివిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే దీపం జ్యోతిపరం బ్రహ్మ దీపం జ్యోతిపరం తప దీపేన సాధ్యతే దేవి దీపదేవ్యై నమో నమః అద్య పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ గోత్రః మన గోత్రనామాలు చెప్పండి వరుసగా. శనగలములు గోత్రోద్భవస్య వేణుగోపాలరెడ్డి నామధేయస్య యజమానస్య సహ కుటుంబస్య అయోధ్య గోత్రోద్భవస్య సుబ్బారావు నామధేయస్య రమాదేవి నామ్న్యాః యజమానస్య సహ కుటుంబస్య కంచర్ల గోత్రోద్భవస్య రామకృష్ణ నామధేయస్య దేవికారాణి నామ్న్యాః యజమానస్య సహ కుటుంబస్య కనకమల్ల గోత్రోద్భవస్య శ్రీనివాసరావు నామధేయస్య నాగమణి నామ్న్యాః యజమానస్య సహ కుటుంబస్య కంకర్ల గోత్రోద్భవస్య పేరు శోభమంజరీ నామ్న్యాః యజమానస్య సహ కుటుంబస్య మోచికుల గోత్రోద్భవస్య రాఘవరామ నామధేయస్య లక్ష్మీ పద్మావతి నామ్న్యాః యజమానస్య సహ కుటుంబస్య బంగారుకుల గోత్రోద్భవస్య రామాంజనేయ నామధేయస్య వరలక్ష్మీ నామ్న్యాః యజమానస్య సహ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అస్య దేవదేవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య చతుర్దశ భువనాధీశ్వరస్య సాంబ సదాశివస్య తవ దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ప్రదోషకాల పూజాంగత్వేన యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. జ్యోతి ప్రజ్వలనం చేయటానికి వేదికపైకి వచ్చినటువంటి పెద్దలందరికీ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం అనంతరం విఘ్నేశ్వరుని పూజను ప్రారంభించుకుందాం. కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వినానాయకుడు పార్వతీ తనువు నుంచి ఉద్భవించిన వాడు వినాయకుడు. శివుని అనుగ్రహంతో గజానుడైన వాడు గణేశుడు. ఎలుక నెక్కి ఎల్లలోకములు సంచరించు మూషిక వాహనుడు విఘ్నేశ్వరుడు. సకల విఘ్నాలను హరించే ఆ విఘ్నేశ్వరుడు మన ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగేలా చూడమని మన వైదిక నిర్వాహకులు శ్రీ రఘురామ అవధాని గారు ఇప్పుడు విఘ్నేశ్వరుని పూజను ప్రారంభిస్తారు. అందరూ కూడా నమస్కారం చేసుకొని ఒక అద్భుతమైన శ్లోకంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. అందరం కూడా నేను మీ అందరి తరఫున ముందు గణపతిని ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అని అందరూ కూడా ఓం ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం గళాధరావతం సగం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకన్నతా శుభాసునాశకం నమామితం వినాయకం. అందరూ కూడా చెప్పండి ముక్తకంఠంతో. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే. అందరూ కూడా వాటర్ బాటిల్ మూత తీసి అందరూ కూడా పుండరీకాక్షాన్ని చుక్క నీళ్లు చల్లుకొని ఆచమనం చేయండి. అందరూ కూడా
పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః హస్తౌ ప్రక్షాళయాజమ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః భావనాయ నమః శ్రీధరాయ నమః హృషీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షరాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందరూ కూడా మీకు ఇచ్చినటువంటి అక్షతలు చూసుకుని వాసన చూసి పక్కన వేసేయాలి. అందరూ కూడా ఉత్తిష్టంతో భూత పిశాచా హయేతే భూమి భారకా హయేతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అందరూ కూడా ఒకసారి ప్రాణాయామం చేయండి. అందరూ కూడా అంగుళ్యాగ్రైర్నాసికాఢ్యం సంపేడ్యం పాపనాశనం ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. ఓం బ్రహ్మభూర్భువస్సుభరోం. అందరూ కూడా నమస్కారం చేసుకొని మమ అనుకోండి. నమస్కారం ఇలా చేయాలన్న అందరూ కూడా ఇలాగ చేస్తే భగవంతుడికి చెందదంతా కూడా ఇలా చేసిన నమస్కారమే భగవంతుడికి చెందుతుంది. మమ అనుకోండి. ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే రంభూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణ కావేరుయోర్మధ్యప్రదేశే హర హర సమస్త దేవతా బ్రాహ్మణ గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ వర్తమాన దుర్ముఖనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే కృష్ణపక్షే ద్వితీయాయాం సౌమ్యవాసరే శుభవాసర శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ గోత్ర. అందరూ కూడా ఇలా పరమేశ్వరుని ధ్యానం చేసుకుని ఎవరి గోత్రం వారు చెప్పుకోండి. అందరూ కూడా గోత్రస్య తమ భర్త పేరు చెప్పుకోండి. అందరూ కూడా నామధేయస్య తర్వాత మీ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య పెళ్లి కాని వాళ్ళు అందరూ కూడా అస్మాకం సహకుటుంబం అని చెప్పుకోండి. చాలమ్మ చెప్పాలి. అందరూ కూడా ముక్తకంఠంతో నేను చెప్పేటువంటి సంకల్పం చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం. ఎంతో ప్రధానమైనటువంటి సంకల్పం చెప్తున్నారు. అందరూ కూడా కళ్ళు మూసుకొని పరమేశ్వరుడికి వినిపించాలి. ఎవరి కోసమో సంకల్పం చెప్పటం లేదు, మనం పరమేశ్వరుడి కోసం పరమేశ్వరుడికి విన్నవించుకుంటున్నాం. క్షేమస్థైర్య ధైర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మాది చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ శివ అనుగ్రహ ప్రసాదేన సహకుటుంబానాం ఆయుష్య అభివృద్ధ్యర్థం మమ జన్మ అభ్యాసాతు జన్మ ప్రభృతి ఏతత్ క్షణ పర్యంతం మమ మానవ జన్మ కృత జ్ఞానతః అజ్ఞానతః మాతృనింద పితృనింద గురునింద ఋషినింద గ్రహనింద దైవనింద గోమాత నింద పుణ్యజీవనింద పుణ్య నదీ జీవనింద బ్రాహ్మణ నింద వేదశాస్త్ర నింద పుణ్యక్షేత్ర నింద ఇత్యాది సమస్త ఆమయ దోష పరిహారార్థం మనః సంకల్పిత సకల పాపానాం నివృత్త్యర్థం సకల వాగ్దోష నివారణార్థం మమ సమస్త పాపానాం నివృత్త్యర్థం అస్మిన్ దినే వేద బ్రాహ్మణ మహామంత్ర అనుసారేణ మహా మహిమాన్విత కార్తీక దీప మహోత్సవ సమయేన మయా ఆచరిత పంచ షట్ త్రింశత్ ఉత్తర
శత దీప ఆరాధన పుణ్య ఫలేన చ భారత పరిపాలిత అస్మిన్ దేశే కాశీ ప్రయాగ బదరిక రామేశ్వర శ్రీశైలాది మహాపుణ్య క్షేత్ర సందర్శన పుణ్యఫల అవాప్త్యర్థం గంగా యమునా సరస్వతి కృష్ణవేణి గోదావరి పుణ్యనది స్నాన ఫల అవాప్త్యర్థం భారత భాగవత రామాయణ ఇతిహాస చతుర్వేద అష్టాదశ మహాపురాణ శ్రవణ పఠన పుణ్యఫల అవాప్త్యర్థం బ్రాహ్మణ బంధుమిత్ర శ్రేయోభిలాష ఆశీర్వచన పుణ్యఫల అవాప్త్యర్థం కార్తీక దీప మహోత్సవ పుణ్యఫలేన మమ వృత్తి వ్యాపార ఉద్యోగ వివాహ విద్యా ధనధాన్య ఆయురారోగ్య ఆనంద రాజకీయ ఐశ్వర్య సంతాన సంబంధిత సమస్త కార్యేషు సమస్త రాజమార్గ ద్వారా కార్య సిద్ధ్యర్థం నిరంతరం అనుక్షణం శివనామ స్మరణ యోగ్యత సిద్ధి ద్వారా కార్తీక దీప మహోత్సవ ఆరాధనం కరిష్యే. కళ్ళకత్తుకొని అక్కడ వేసేయండి దీపారాధన దగ్గర. నిర్విఘ్నేన సమాప్త్యర్థం మహాగణపతి పూజాం కరిష్యే. మహాగణపతయే నమః. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ధ్యాయామి ఆవాహయామి స్వర్ణసింహాసనం సమర్పయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యమాచమనీయం సమర్పయామి స్నపయామి. భూర్భువస్సువో భూర్భువస్సువో భూర్భువస్సువః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రార్థమక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవీతార్థమక్షతాన్ సమర్పయామి. దివ్య పరిమళగంధాన్ ధారయామి. అలంకరణార్థం హరిద్రాది కుంకుమచూర్ణ విలేపనం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ప్రోక్ష్యావృషిత్యా పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. మహాగణపతయే నమః. అమృత ఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. తాంబూలార్థం అక్షతాన్ సమర్పయామి. అథ నీరాజనం దర్శయామి. ఓం ఓం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సాంగధుర్వాసమిద ఆవాహిత దేవతాభ్యో నమః. మంగళకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. చెప్పాలమ్మా భగవన్నామం. అవకాశం వచ్చింది. హర నమః పార్వతీపతయే. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అపరాధ నమస్కారాన్ సమర్పయామి. ఛత్రమాచ్ఛాదయామి. చామరం వీదయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. వాద్యం ఘోషయామి. గజానారోహయామి. అశ్వానారోహయామి. సమస్త రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాన్ సమర్పయామి.
అనేన యథాశక్తి ప్రదోషకాల ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః మహాగణపతి దేవతార్పణమస్తు. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం అనంతరం మన వైదిక నిర్వాహకులు మృత్యుంజయ అష్టోత్తరాన్ని పఠిస్తారు. కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్తీక మాసంలో ఏ రోజైనా శుభంకరమే, ఏ తిథైనా దివ్యమైనదే. ఈరోజు కార్తీక బహుళ విధియ బుధవారము శుభంకరమే. ఆ అసుతోషుడు అమరలింగేశ్వరుడుగా అమరావతిలో విరాజిల్లుతున్నాడు. ఆ త్రిలోక లయపతి త్రికూటేశ్వరుడిగా కోటప్ప కొండపై కొలువై ఉన్నాడు. ఆ పరమేశ్వరునికి మనం సమర్పించే నీరాజనం ఈ కార్తీక దీపోత్సవం. ఆ పరమేశ్వరుని అనుగ్రహం మనందరం పొందాలని, అన్ని ఆపదల నుంచి మనం బయటపడాలని, మృత్యు నుంచి బయటపడాలని వేడుకుంటూ మన వైదిక నిర్వాహకులు శ్రీ రఘురామ అవధాని గారు మృత్యుంజయ అష్టోత్తరాన్ని పఠిస్తారు. ఇప్పుడు మనం శివనామాన్ని పఠించడానికి సంకల్పం చేసి ఉన్నాం. పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమం లయ అని చెప్పి శివమహాపురాణంలో చెప్పబడుతూ ఉంది. మనం 1,000,000 సార్లు శివ అర్చన చేశామనుకోండి, ఆ యొక్క పుణ్య ఫలితం అంతా కూడా ఒక్కసారి స్తోత్రం చేస్తున్న దాంతో సమానమైపోతుందిట. స్తోత్రకోటి సమం జపం, 1,000,000 సార్లు మనం పరమేశ్వరుని పరమేశ్వర పరమేశ్వర మనకి వచ్చినటువంటి నామాలన్నీ కూడా చెప్పుకొని పరమేశ్వరుని స్తోత్రం చేస్తే అవన్నీ కూడా ఒక్కసారి మనస్సు పెట్టి జపం చేసిన పుణ్య ఫలితం ఏదవుతుందో ఆ యొక్క ఫలితంతో సమానంట. జపకోటి సమం ధ్యానం, నిర్మలంగా ప్రశాంతంగా కూర్చొని 1,000,000 సార్లు ఆ యొక్క శివనామాన్ని కనుక పఠించినట్లయితే ఒక్కసారి హృదయంతో పరమేశ్వరుని ధ్యానం చేసిన దాంతో సమానమవుతుందిట. ధ్యానకోటి సమంలయ, మనం 1,000,000 సార్లు పరమేశ్వరుని నిత్యము కూడా 1 గంట సేపు సమయం కేటాయించి పరమేశ్వరుని ధ్యానం చేస్తే సాక్షాత్తు పరమేశ్వరులో లీనమైపోతాం. ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకి స్తోత్రం, మనం అంతా లయం అయ్యేటువంటి స్థితి మన దగ్గర లేదు. ఎందుకంటే మనం కలియుగంలో ఉన్నాం. పురుషుని యొక్క బాధలతో అందరం కూడా అనేక విధాలుగా విడిపోయి ఉన్నాం. కానీ ఈ రోజున ఆ యొక్క పరమేశ్వరుని యొక్క స్తోత్రం చేసుకొని మనం ఆ యొక్క పుణ్య ఫలితాన్ని పొందాలి. అంటే ఒక్కసారి శివనామస్మరణ చెప్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ యొక్క స్తోత్రం ద్వారా అంత పుణ్య ఫలితం మనకు వస్తుంది. కాబట్టి అందరూ కూడా చేతులు పైకెత్తి నేను చెప్పినటువంటి స్తోత్రాన్ని బిడియపడకుండా చెప్పండి. అందరూ కూడా ముక్త కంఠంతో ఓం మహామృత్యుంజయాయ నమస్తే 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 తపోయోగమూర్తి నమస్తే విభో విశ్వమూర్తి నమస్తే మహారుద్రమూర్తి నమస్తే మహామహా మృత్యుంజయమూర్తి ప్రచండం మహావీరం ప్రగల్భం పరేశం అసింభజే సూర్యకాంతిం ప్రకాశంచ మహాబాధ నిర్మూలనం శ్రీనీలకంఠం భజేహం భజేహం మహామృత్యుంజయం మృత్యురిష్టేతు సంప్రాప్తే మృత్యుపూజాం చకారయేత్ మృత్యుధ్యానం ప్రవక్ష్యామి మృత్యుపీడా ఉపశాంతయే శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రాయ దశభుజాయ సురా అసురా సమస్త నమస్కృతాయ మృత్యుభయ నివారణాయ శ్రీ మహామృత్యు జయాయ నమో నమస్తే
నమో నమస్తే నమో నమస్తే. అందరూ కూడా చేతుల నుంచి ఆ యొక్క మృత్యుంజయ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పేసి 108 సార్లు నేను యొక్క మృత్యుంజయ అష్టోత్తరాన్ని పఠిస్తాను. ఈ లోపల మీరు ఓం మృత్యుంజయాయ నమః అనేటువంటి నామాలు 108 సార్లు పూర్తి చేయాలి. అంటే నేను చెప్పేటువంటి నామంతో సమానంగా మీరు ఓం నమో మృత్యుంజయాయ నమః అనే నామాన్ని చెప్తే ఆ యొక్క మృత్యుంజయ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అందరికీ కూడా. ఓం త్రయంబకాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో మృత్యుః ప్రచోదయాతు. ఓం నమో భగవతే నమః. ఓం సదాశివాయ నమః. ఓం సకలతత్వాయ నమః. ఓం సర్వమంత్రరూపాయ నమః. ఓం సర్వయంత్రాధిష్ఠితాయ నమః. ఓం తంత్రస్వరూపాయ నమః. బ్రహ్మరుద్రావతారిణే నమః. నీలకంఠాయ నమః. పార్వతీప్రియాయ నమః. సోమసూర్యాగ్నిలోచనాయ నమః. భస్మోద్ధూళిత విగ్రహాయ నమః. మహామణిమకుటాధరాయ నమః. ఓం దక్షాధ్వరధ్వంసకాయ నమః. మహాకాలభేదకాయ నమః. తత్వాతీతాయ నమః. ఓం గంగాధరాయ నమః. సర్వదేవాదిదేవాయ నమః. వేదాంతసారాయ నమః. అనేకకోటి బ్రహ్మాండనాయకాయ నమః. అనంతాదినాగకుండలభూషితాయ నమః. చిదాకాశాయ నమః. ఆకాశాదిస్వరూపాయ నమః. గ్రహమాలినే నమః. సకలలోకకర్త్రే నమః. సర్వలోకహర్త్రే నమః. సకలమునిగమ్యాయ నమః. సకల వేదాంతపారగాయ నమః. సకలలోకకైవర్యప్రదాయ నమః. ఓం సకలలోకశంకరాయ నమః. శాశ్వత నిజాషాణాయ నమః. నిరాభాసాయ నమః. నిర్మలాయ నమః. నిర్మదాయ నమః. నిశ్చింతాయ నమః. ఓం నిరాకులాయ నమః. ఓం నిష్కామాయ నమః. ఓం నిరుపప్లవాయ నమః. నిత్యముక్తాయ నమః. నిరాధారాయ నమః. నిరాగాయ నమః. నిష్క్రోధాయ నమః. నిర్గమాయ నమః. నిర్భయాయ నమః. భయభీతిదాయ నమః. నిష్క్రియాయ నమః. నిస్సంశయాయ నమః. నిరుపవిభావయ నమః. నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణాయ నమః. నిత్యాయ నమః. ఓం శుద్ధాయ నమః. పరిపూర్ణాయ నమః. ఓం సచ్చిదానందాయ నమః. ఓం అదృశ్యాయ నమః. ఓం పరమశాంత స్వరూపాయ నమః. ఓం మహారౌద్రాయ నమః. ఓం భద్రావతారాయ నమః. ఓం మహాభైరవాయ నమః. ఓం కాలభైరవాయ నమః. ఓం కల్పాంత భైరవాయ నమః. ఓం కపాలమాలాధరాయ నమః. ఓం ఖట్వాంగాయ నమః. ఓం ఖడ్గపాశాంకుశధరాయ నమః. ధమరుత్రీశూలధారచాపహరాయ నమః. ఓం సకలభీషణాయ నమః. సహస్రారముఖాయ నమః. వికటాట్టహాస వికల్పికాయ నమః. బ్రహ్మాండమండలాయ నమః. నాగేంద్రకుండలాయ నమః. నాగేంద్రహారాయ నమః. నాగేంద్రవలయాయ నమః. నాగేంద్రచర్మధరాయ నమః. మృత్యుంజయాయ నమః. త్రిపురాంతకాయ నమః. త్రిపురాయ నమః. విరూపాక్షాయ నమః. విశ్వేశ్వరాయ నమః. విశ్వరూపాయ నమః. వృషభవాహనాయ నమః. విశ్వతోముఖాయ నమః. పరచ్చిదే నమః. సచ్చిదానంద విగ్రహాయ నమః. కైవల్య సుఖదాయ నమః. మహామృత్యుదోష నివారణాయ నమః. అఖండ మార్కేయ మార్కండేయానుగ్రహ ప్రదాయకాయ నమః. సాంబ సదాశివాయ నమః. ఓం భవాయ దేవాయ నమః. ఓం శర్వాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం పశుపతయే దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం ఉగ్రాయ దేవాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం మహదే దేవాయ నమః. ఓం భవస్య దేవస్య పత్న్యై నమః. ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః. ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః. ఓం పశుపతయే దేవస్య పత్న్యై నమః. ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః. ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః. ఓం మహతో దేవస్య పత్న్యై నమో నమః. సాంగ సపరివార సమేత శ్రీ మహామృత్యుంజయ స్వామినే నమః. తవ దివ్య చరణారవిందయోః నానావిధ
అష్టోత్తరశతనామ పూజాలు సమర్పయామి. ఓం ఏతే సహస్రమయుతం పాశామృత్యోమర్త్యాయ హంతవే తాన్ యజ్ఞస్య మాయయా సర్వాన్ వయజామహే. మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా. ప్రాణానాం గ్రంథిరుద్రో మా విశాంతకః తేనాన్నేనాప్యాయస్వ. నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. సదాశివో వనస్పత్యుద్భవైర్దివ్యే నానాగంధైః సుసంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. మహామృత్యుంజయస్వామినః ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం తత్సవితృవరేణ్యం భర్గోజనః ప్రచోదయాతు. అర్థం ద్వా సత్యేన పరిషించామి. అమృతమస్తోమృతోపశ్రమసే కార్తీక దామోదర స్వామినే నమః. మహామృత్యుంజయ స్వామినః బాహ్యదేవతాభ్యో నమః. అమృతోపహారం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం అనంతరం కార్తీక దీపారాధన దీపదానాల విశిష్టతను గురించి పెద్దలు శ్రీ మాచిరాజు కిరణ్ కుమార్ గారు తమ ప్రవచనంలో మనకు వివరిస్తారు. కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. 500 ఏళ్లు శాతవాహనులు ఏలిన ప్రాంతం ఇది. కాకతీయులు, రెడ్డి రాజులు, ఆంధ్ర క్షత్రియులు పరిపాలించిన నేల ఇది. కేవలం చారిత్రక విశేషాలున్న ప్రాంతమే కాదు, శైవ వైష్ణవ ఆలయాలకు పెట్టింది పేరు గుంటూరు జిల్లా. ఈ కార్తీక దీపోత్సవ సందర్భంగా కార్తీక దీపారాధన దీపదానాల విశిష్టతను గురించి గురువుగారు శ్రీ మాచిరాజు కిరణ్ కుమార్ గారు ఇప్పుడు మనకి వివరిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్తీక దీపోత్సవానికి విచ్చేసిన 50 మంది భక్తులకు, ప్రత్యేకించి మహిళామణులందరికీ కూడా కార్తీక దామోదరుడి అనుగ్రహము, ఈశ్వరుడి అనుగ్రహము, సర్వదేవతల అనుగ్రహము పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ, సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో కార్తీక మాసానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో చేసే దీపారాధనలు చక్కటి శుభ ఫలితాలను కలిగిస్తాయి. మరి సంవత్సరంలో 12 నెలలుంటే కేవలం కార్తీక మాసానికే ఇంతటి ప్రాధాన్యత ఎందుకుంది? కార్తీక మాసంలో దీపాన్ని వెలిగిస్తే సర్వశుభాలు ఎందుకు కలుగుతాయంటే, ఏ నెలలోనైనా సరే పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటుందో ఆ నెలకు ఆ పేరు వస్తుంది. ఈ నెలలో పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసము అని పేరు వచ్చింది. కృత్తికా నక్షత్రం అంటే అది అగ్ని నక్షత్రం. ఆ నక్షత్రానికి అధిపతి అగ్నిదేవుడు. మనకు వేదం ఏం చెప్తుందంటే అగ్నిముఖా వై దేవాహ అంటుంది వేదం. అంటే సర్వదేవతలు కూడా అగ్ని ద్వారానే ఆరాధించబడతారు. మీరు ఏ భగవంతుడి అనుగ్రహం కావాలని కోరుకున్నా సరే ముందుగా అగ్నిదేవుణ్ణి ఆరాధించాలి. అగ్నిని ఆరాధిస్తే సకల దేవతల అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం కాబట్టి అగ్ని నక్షత్రం ఉన్న ఈ కార్తీక మాసంలో అగ్నిని ఆరాధన చేసినట్లయితే సర్వదేవతల అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అందువల్ల అగ్నిని ఆరాధించటం ద్వారా సకల దేవతల అనుగ్రహం పొందటం కోసం ఈ కార్తీక మాసంలో మనం దీపాన్ని వెలిగిస్తాం. అది కార్తీక మాసంలోనే దీపాలను వెలిగించటంలో ఉన్నటువంటి అంతరార్థం. అందువల్ల మీరందరూ కూడా ఇప్పుడు దీపాలను వెలిగించబోతున్నారు. ఆ వెలిగించే దీపం ద్వారా అగ్నిదేవుడి అనుగ్రహం అందరికీ కలుగుతుంది. ఆ అగ్నిదేవుడి ద్వారా సర్వదేవతలు మీ కోరికలు నెరవేరుస్తారు. మరి ఈ కార్తీక మాసానికి ఉన్నటువంటి మహిమ ఏంటి? ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి సభా ప్రాంగణాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ కార్తీక మాసానికి ఉన్నటువంటి విశిష్టత మొత్తం మనం అర్థం చేసుకోవచ్చు. ముందుగా అందరూ ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి నందీశ్వరుణ్ణి చూడండి. ఆ నందీశ్వరుడు మనకేం సందేశం ఇస్తాడంటే, మీకు ఎటువంటి కోరికలున్నా సరే
ఆ కోరికలు ధర్మ మార్గంలో నెరవేరాలంటే నందీశ్వరుణ్ణి పట్టుకోవాలి. మీరు భగవంతుణ్ణి ఏ కోరిక కోరుకున్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ముందుగా నందీశ్వరుడి అనుగ్రహం కలగాలి. అందువల్ల అందరూ కూడా నేను చెప్పినట్లుగా ముందుగా నందీశ్వరుణ్ణి ప్రార్థించండి. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. నందీశ్వర, నీ అనుగ్రహం ద్వారా ఈశ్వరుడి అనుగ్రహాన్ని కలిగింపజేసి మా కోరికలు నెరవేర్చు అని మనమందరం నందీశ్వరుని ప్రార్థించాం. అలాగే సంధ్యా సమయంలో మీరు ఇప్పుడు దీపాలను వెలిగించబోతున్నారు. మీరు వెలిగించబోయేటటువంటి దీపం ద్వారా మీకు సర్వ శుభాలు కలగాలంటే, అన్ని రకాలైనటువంటి అంతఃశత్రు బాధలు తొలగింపబడాలంటే ఇప్పుడు నేను ఒక శ్లోకం చెప్తాను. ఆ శ్లోకం అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ చెప్పండి. శుభం భవతు కళ్యాణి ఆరోగ్యం ధన సంపదం మమ శత్రు వినాశాయ సాయం జ్యోతిర్ నమోస్తుతే. అనగా ఇప్పుడు మనం వెలిగించబోయేటటువంటి దీపం మనకి చక్కటి ఆరోగ్యాన్ని కలిగించాలని, సుఖ సంపదలు కలిగించాలని, అంతఃశత్రు బాధలను తొలగింపజేయాలని మనమందరం కూడా ప్రార్థన చేశాం. అలాగే ఒక్కసారి ఈ సభా ప్రాంగణాన్ని మనం పరిశీలించినట్లయితే అదిగో అక్కడ దీపాలు వెలుగుతున్నాయి. ఆ దీపాల దగ్గర మనకు ఏం కనిపిస్తున్నాయి? ఏనుగులు కనిపిస్తున్నాయి. ఏనుగులు అంటే రాజరికానికి సంకేతం. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి సంకేతం. అందుకే లక్ష్మీదేవిని ఎప్పుడూ కూడా ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని అభిషేకిస్తూ ఉంటాయి. దేవతలు దానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఆ పాల సముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి ఒక జ్యోతి రూపంలో బయటికి వచ్చింది. అంటే శ్రీ మహాలక్ష్మీదేవిని ఒక జ్యోతి రూపంలాగా వర్ణించారు. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి, లక్ష్మీదేవితో పాటుగా ఈ ఏనుగుల అనుగ్రహం కలగటానికి దీపం రూపంలో ఉన్న లక్ష్మీదేవి అనుగ్రహము, ఈ దీపాల పక్కనే ఉన్నటువంటి ఏనుగుల అనుగ్రహము, ఏనుగుల అదృష్టము మీకు లభించటానికి అందరూ నేను చెప్పినట్లు ఒక మంత్రాన్ని చెప్పండి. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం శ్రీం శ్రీయై నమః. అంటే లక్ష్మీదేవిని దీపం రూపంలో ప్రార్థిస్తూ ఆ లక్ష్మీదేవి ద్వారా సకల సంపదలు మనకు కలగాలని లక్ష్మీదేవిని ప్రార్థించాం. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా మనం దీపం రూపంలో ప్రార్థిస్తాం. మన శరీరంలో ఇడ, పింగళ, సుషుమ్న అని 3 నాడులు ఉంటాయి. ఆ 3 నాడుల్లో సుషుమ్న నాడిలో అగ్ని రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉంటారు. అందుకే ఎవరైనా సరే జ్యోతిష శాస్త్ర రీత్యా మీకు కాలసర్ప దోషం ఉన్నా, కుజదోషం ఉన్నా, నాగదోషం ఉన్నా, ఎటువంటి దోషాలున్నా సరే మన శరీరంలో సుషుమ్న నాడిలో అగ్ని రూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుణ్ణి స్మరించుకోవాలి. ఆ సుబ్రహ్మణ్యుణ్ణి దీపంలో దర్శనం చేసుకోవాలి. ఆ సుబ్రహ్మణ్యుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ నేను చెప్పేటటువంటి మంత్రాలు అందరూ చెప్పండి. ఓం సాం శరవణ భవ. ఓం పింగళాయ నమః. పింగళ అంటే అగ్ని అని అర్థం. పింగళ అంటే ప్రకాశవంతమైనది అని అర్థం. ప్రకాశవంతమైనటువంటి దీపం రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యుడు, శరవణ భవుడు మనకున్నటువంటి సర్పదోషాలు, నాగదోషాలు, కుజదోషాలు పటాపంచలు చేసి సర్వ సమస్యలు తొలగింపజేయటం కోసం శరవణ భవుడిగా, పింగళుడిగా ఆ సుబ్రహ్మణ్యుడిని మనం అందరం ఆరాధన చేశాం. అలాగే ఇప్పుడు మనం దీపాలను వెలిగించబోతున్నాం. ఈ దీపాన్ని వెలిగించటంలో ఉన్న అంతరార్థం ఏంటి? దీపం వెలిగించటం ద్వారా మనందరం ఏం సందేశం తీసుకోవాలంటే, ఎప్పుడైనా సరే నూనె ఉన్నంత వరకే దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ నూనె అనేది మన కర్మ ఫలితానికి సంకేతం. ఆ దీపంలో ఉన్న ఒత్తి అనేది మన శరీరానికి సంకేతం. ఆ మంట అనేది ఆత్మకు సంకేతం. అంటే నూనె ఉన్నంత వరకే దీపం వెలుగుతూ ఉంటుంది. మన శరీరంలో కర్మ ఫలితం ఉన్నంత వరకే ప్రాణం ఉంటుంది. కర్మ ఫలితం మొత్తం పూర్తి కాగానే
ఆ ప్రాణం అనేది తొలగించబడుతుంది. అంటే దీపారాధన కొండెక్కింది అంటే జీవుడికి మోక్షం లభించిందని అర్థం. అందువల్ల కొండెక్కిన దీపం అనుగ్రహాన్ని కూడా ప్రతి ఒక్కరూ సిద్ధింపజేసుకోవాలి. ఇది కూడా పురాణాలలో మనకు వివరించడం జరిగింది. దీపాన్ని వెలిగించి ఆ దీపానికి నమస్కారం చేసుకొని ఆ దీపానికి పూజ చేయటం మాత్రమే కాదు, ఆ దీపం కొండెక్కిన తర్వాత కొండెక్కిన దీపం ద్వారా కూడా ప్రతి ఒక్కరూ అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవాలి. కొండెక్కిన దీపం ద్వారా అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవాలంటే ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని ఇప్పుడు నేను చెప్తాను. అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుని ఆ శ్లోకాన్ని జపించండి. అది జపిస్తే కనుక దీపం కొండెక్కటం అంటే జీవుడికి మోక్షం లభించిందని అర్థం. కాబట్టి మీ జీవితాన్ని చరితార్థం చేసుకోవచ్చు. అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుని చెప్పండి. త్వం జ్యోతిర్ సర్వదేవానాం తేజస్వం తేజసాం పరం ఆత్మజ్యోతిర్ నమస్తుభ్యం దీపో అయం ప్రతిగృహ్యతాం. అంటే కొండెక్కిన దీపం ద్వారా మోక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి, సర్వ శుభాలు కలగటానికి ఆ కొండెక్కిన దీపాన్ని కూడా స్మరించుకుంటూ మనం ఈ శ్లోకం చదువుకోవాలి. అలాగే కార్యసిద్ధి కోసం కార్తీక మాసంలో ప్రత్యేకమైనటువంటి దీపారాధనలు చేయాలి. కేవలం ఒత్తులతో మాత్రమే కాకుండా వస్త్రాలతో కూడా దీపారాధనలు చేయవచ్చు. కుంకుమ కలిపిన నీటిలో నూతన వస్త్రాన్ని తడిపి ఆ వస్త్రాన్ని ఒత్తుల్లాగా తయారు చేసి విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ శివాలయ ప్రాంగణంలో కానీ కార్తీకంలో దీపాలు పెడితే కుజదోషాలు శుక్రదోషాలు తొలగించబడతాయి. దాంపత్యంలో చక్కటి అన్యోన్యత ఏర్పడుతుంది. పసుపు కలిపిన నీటిలో నూతన వస్త్రాన్ని తడిపి ఆ వస్త్రాన్ని ఆరబెట్టి ఆ వస్త్రాన్ని ఒత్తుల్లాగా చేస్తే దీపారాధనలు చేస్తే మీ కుటుంబంలో ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా సరే ఆ అనారోగ్య సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. అంతటి శక్తి ఈ కార్తీక మాసంలో దీపాలకు ఉంది. అలాగే ఎవరైనా సరే సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవాలంటే నూతన వస్త్రాన్ని కొబ్బరి నీళ్లలో తడిపి ఆరబెట్టి ఆ వస్త్రాన్ని ఒత్తుల్లాగా తయారు చేసి శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ దీపాలు వెలిగించండి. అద్భుతమైనటువంటి గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలను సిద్ధింపజేసుకోవచ్చు. అలా కుంకుమ కలిపిన నీటిలో పసుపు కలిపిన నీటిలో కొబ్బరి నీటిలో నూతన వస్త్రాలను తడిపి ఒత్తుల్లాగా తయారు చేసి దీపారాధనలు చేసి ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపాలను వెలిగించినట్లయితే సర్వ సమస్యలను పటాపంచలు చేసుకుని ఉత్తమమైనటువంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం అనంతరం గురువు గారు తమ ప్రవచనాన్ని కొనసాగిస్తారు. ఉసిరిక చెట్టు కింద శ్రీ మహావిష్ణువు చిత్రపటాన్ని కానీ రాధాకృష్ణుల చిత్రపటాన్ని కానీ ఉంచి పూజా కార్యక్రమాన్ని నిర్వహించండి. అంతటి విశిష్టత ఉసిరిక చెట్టు పూజలో దాగి ఉంది. కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పెద్దలు శ్రీ మాచిరాజు కిరణ్ కుమార్ గారు ఇప్పుడు తమ ప్రవచనాన్ని కొనసాగిస్తారు. ఈ కార్తీక మాసంలో మనం ఏ విధంగా ఆరాధన చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో స్కంద పురాణంలో చాలా చక్కగా వివరించారు. ఒక్కసారి మనం ఈ సభా ప్రాంగణాన్ని దర్శించుకున్నట్లయితే విష్ణుమూర్తి తత్వాన్ని, ఈశ్వరుడి తత్వాన్ని, లింగ స్వరూపాన్ని దర్శించుకోవచ్చు. శ్రీ మహావిష్ణువుని ఈ కార్తీక మాసంలో ఏ విధంగా పూజిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో మనకి స్కంద పురాణంలో వివరించడం జరిగింది. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే శ్రీ మహావిష్ణువు దగ్గర ఒక పద్మాన్ని సమర్పిస్తే 1700 రకాలైన పాపాలన్నీ పటాపంచలైపోతాయని స్కంద పురాణంలో మనకు వివరించడం జరిగింది. అంతటి శక్తి కేవలం ఒక పద్మాన్ని శ్రీ మహావిష్ణువుకు సమర్పిస్తే ఈ కార్తీక మాసంలో మనకి విష్ణువు అనుగ్రహం సిద్ధిస్తుంది. అలాగే కార్తీక మాసంలో కేతకీ పుష్పములు అంటే మొగలి పువ్వులతో శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే 1000 జన్మల పాటు శ్రీ మహావిష్ణువుని పూజించినటువంటి అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు. అలాగే అవిసె పువ్వులను ఉంటాయి. అవిసె పువ్వులతో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే 10,000 యజ్ఞాలు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అంతటి శక్తి కార్తీక మాసానికి ఉంది. మరి ఎటువంటి పూజలు చేయటానికి సాధ్యం కాదు అని భావించే వాళ్ళు ఎవరైనా సరే సులభంగా కూడా విష్ణువు అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ కార్తీక మాసంలో చాలా సులభంగా విష్ణువు అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవాలంటే దేవాలయములో సమ్మార్జన చెయ్యాలి అని స్కంద పురాణం మనకు వివరిస్తోంది. సమ్మార్జన అంటే దేవాలయాన్ని శుభ్రం చేసి ముగ్గు వేయటం అని అర్థం.
మీరు ఏం చేయక్కర్లేదు. ఈ కార్తీక మాసంలో విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి అక్కడ ఆలయంలో కొద్దిగా శుభ్రం చేసి ఒక ముగ్గు వేసి దీపాన్ని వెలిగించండి. సర్వ పాపాలు కూడా పటాపంచలైపోయి ఇహలోకంలో అన్ని కోరికలు నెరవేరుతాయి. అంతటి శక్తి విష్ణు ఆలయంలో చేసే సమ్మార్జన అంటే ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేయటంలో దాగి ఉంది. అలాగే ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్ళాలని మీరు అడుగులు వేస్తున్నప్పుడు ఒక్కొక్క అడుగు వేస్తే ఒక్కొక్క అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. ఈ విషయం కూడా స్కంద పురాణంలో వివరించారు. పదే పదే అశ్వమేధస్య ఫలం ప్రాప్నోత్య సంశయ అంటుంది స్కంద పురాణం. అంటే ఒక అడుగు వేస్తే ఒక అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది. అందువల్ల విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళండి, శ్రీ మహావిష్ణువుని దర్శించుకోండి, విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో శుభ్రం చేసి దీపాన్ని వెలిగించండి. దాని ద్వారా పరిపూర్ణంగా విష్ణు అనుగ్రహం పొందవచ్చు. అలాగే ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే విష్ణువుని పూజించే సమయంలో గట్టిగా గంట మోగించిన, రాత్రి సమయంలో జాగరణ చేస్తూ గట్టిగా శబ్దాలు చేసిన విష్ణువు అనుగ్రహానికి పాత్రులై సర్వ పాపాలు పటాపంచలు చేసుకొని ఉత్తమమైన ప్రయోజనాలు పొందవచ్చు. అంతటి విశిష్టత విష్ణువు ఆరాధనలో ఈ కార్తీక మాసంలో ఉంది. అలాగే ఈ కార్తీక మాసంలో అనేక దానాలు నిర్వహిస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. దానాలన్నింటిలో ఉత్తమమైన దానం దీపదానం. ఈ దీపదానం ఎలా చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో కూడా మనకి స్కంద పురాణంలో వివరించారు. దీపదానం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే బియ్యపు పిండిని కానీ గోధుమ పిండిని కానీ నీళ్లతో తడిపి ప్రమిదలాగా తయారు చేసుకోండి. అలా బియ్యపు పిండిని కానీ గోధుమ పిండిని కానీ తడిపి ప్రమిదలాగా తయారు చేసుకున్నాక దానిలో ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి. అలా వెలిగించిన దీపాన్ని శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో కానీ తులసి కోట దగ్గర కానీ ఎవరికైనా దానం ఇవ్వండి. అలా దీపదానాన్ని నిర్వహించాలి. దీపదానాన్ని నిర్వహించేటప్పుడు ఎవరైనా సరే ఒక శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకం చదువుకుంటూ దీపదానం చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఆ శ్లోకం ఏంటంటే సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే సర్వజ్ఞానప్రదం దీపం, మాకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని కలిగింపజేయి. సర్వ సంపత్ సుఖావహం, మాకు చక్కటి సంపదలను కలిగింపజేయి. దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ, మానసిక ప్రశాంతతను కలిగింపజేసి అశాంతిని తొలగింపజేసి సర్వ శుభాలను కలిగింపజేయి అంటూ ఈ శ్లోకం చదువుకుంటూ దీపాన్ని దానంగా ఇవ్వాలి. శ్లోకం చదవలేని వాళ్ళు ఎవరైనా సరే కార్తీక దామోదర ప్రీత్యర్థం అని జపించుకోవాలి. ఈ మాసంలో మీరు పవిత్ర స్నానాన్ని ఆచరించిన, దీపాన్ని వెలిగించిన, దానం చేసిన, ఏ పని చేసినా ఏం చేయాలి? కార్తీక దామోదర ప్రీత్యర్థం. ఒక్కసారి సభా ప్రాంగణం మొత్తం కూడా వినపడేటట్టు అందరు గట్టిగా చెప్పండి. కార్తీక దామోదర ప్రీత్యర్థం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే. దామము అంటే తాడు అని అర్థం. యశోదమ్మ శ్రీకృష్ణ పరమాత్మని తాడుతో కట్టింది కాబట్టి ఆయన్ని దామోదరుడు అన్నారు. దామములు అంటే లోకాలనే అర్థం కూడా ఉంది. సమస్త లోకాలు తన ఉదరంలో ఉంచుకున్నాడు కాబట్టి ఆయన్ని దామోదరుడు అన్నారు. అలాగే మీరు దీపదానం చేసేటప్పుడు ఎన్ని ఒత్తులు వేసి దీపదానం చేయాలి, ఎన్ని ఒత్తులతో దీపదానం చేస్తే ఎటువంటి సత్ఫలితం కలుగుతుంది, ఈ విషయాన్ని కూడా చాలా అద్భుతంగా పురాణాలలో వివరించారు. దీపదానం చేసే సమయంలో ఎవరైనా సరే 4 ఒత్తులు వేసి దీపదానం చేస్తే మీకు రాజయోగం కలుగుతుంది. 10 ఒత్తులు వేసి దీపదానం చేస్తే చక్రవర్తిత్వం కలుగుతుందని మనకు పురాణాల్లో వర్ణించారు. అనగా ఎవరైనా సరే ఉద్యోగంలో ప్రమోషన్లు సిద్ధింపజేసుకోవాలంటే, రాజకీయ రంగంలో విశేషంగా రాణించాలంటే, పదోన్నతులు కలగాలంటే కార్తీక మాసంలో దీపదానం చేసేటప్పుడు 4 ఒత్తులు కానీ 10 ఒత్తులు కానీ వేసి దీపదానాన్ని నిర్వహించాలి. ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదే 50 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే తర్వాతి జన్మలో దేవతల్లో ఒకటిగా పుడతారని, 100 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే విష్ణు సాయుధ్యం లభిస్తుందని కూడా పురాణాల్లో వర్ణించారు. ప్రతి ఒక్కరూ కూడా పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించండి, ఆ దీపాన్ని దానంగా ఇవ్వండి, శివకేశవులిద్దరి అనుగ్రహానికి పాత్రలు కండి. అలాగే కార్తీక మాసంలో కొన్ని ప్రత్యేకమైన దానాలు నిర్వహించడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. దానాలన్నింటిలోకి
కార్తీక మాసంలో విశేషమైన దానం ఏంటి? ఇది చాలామందికి సందేహంగా ఉంటుంది. అనేక దానాలు ఉన్నాయి. అనేక దానాల్లో ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఉత్తమమైనటువంటి దానం ఏంటంటే దీపదానం. దానితో పాటుగా ఇంకొక అద్భుతమైన దానం కూడా ఉందని స్కంద పురాణంలో మనకు వివరించారు. 1000 ఏనుగులను దానం చేసిన ఫలితం కంటే, 1000 బంగారు ఆభరణాలను దానం చేసిన ఫలితం కంటే, విద్యాదానం చేసిన ఫలితం కంటే, భూములను దానం చేసినటువంటి ఫలితం కంటే, అంతేకాదు జాగ్రత్తగా వినండి, 1000 గోవులను దానం చేసిన ఫలితం కంటే కూడా ఈ కార్తీక మాసంలో అన్నదానాన్ని నిర్వహిస్తే ఉత్తమమైన ఫలితం కలుగుతుందని ప్రామాణికంగా స్కంద పురాణంలో మనకు వివరించడం జరిగింది. అంటే గోదానం, భూదానం, సువర్ణదానం వీటన్నిటికంటే కార్తీక మాసంలో ఒక్కసారి అన్నదానం నిర్వహించండి. యజమాన కృతం పాపం అన్నమాశ్రిత్య తిష్టతి అంటుంది శాస్త్రం. అంటే మనం చేసే పాపాలన్నీ కూడా అన్నాన్ని ఆశ్రయించి ఉంటాయి. మనకు తెలియకుండానే మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, ఎన్నో తప్పులు తెలియక చేస్తూ ఉంటాం. ఆ తప్పుల ఫలితాలన్నీ కూడా అన్నాన్ని ఆశ్రయించి ఉంటాయి. అందుకే యజమాన కృతం పాపం అన్నమాశ్రిత్య తిష్టతి అంటుంది శాస్త్రం. ఒక్కసారి మీరు అన్నదానం చేస్తే కార్తీక మాసంలో సర్వ పాపాలు కూడా పటాపంచలైపోయి ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల నుంచి బయటపడి ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదని స్కంద పురాణంలో ప్రమాణంగా చెప్పడం జరిగింది. అందువల్ల కార్తీకంలో దీపదానం నిర్వహించండి. దానితో పాటుగా అత్యంత మహిమాన్వితమైనటువంటి అన్నదానాన్ని కూడా కనీసం ఒక్కసారైనా నిర్వహించండి. ఆకలితో ఎవరైనా అతిథి మీ గృహానికి వస్తే ఆ అతిథికి మీరు ఈ మాసంలో భోజనం పెట్టారనుకోండి, అంతకన్నా అద్భుతమైనటువంటి విశేషం ఈ కార్తీకంలో ఇంకొకటి ఉండదని ప్రామాణిక గ్రంథాలన్నింటిలో వివరించారు. అలాగే భూములు కొనుగోలు చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు, భూముల అమ్మకాలు నిర్వహించాలనుకుంటున్న వాళ్ళు, సొంత గృహం కట్టుకోవాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే భూ సంబంధమైన వ్యవహారాల్లో విజయాలను సిద్ధింపజేసుకోవాలంటే ఈ కార్తీక మాసంలో గృహంలో మహిళామణులు తాంబూల దానం ఇవ్వాలి అని స్కంద పురాణంలో మనకు వివరించారు. చక్కగా పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రం ఉంచి కార్తీక దామోదర ప్రీత్యర్థం అని స్మరించుకుంటూ తాంబూల దానాన్ని నిర్వహించినట్లయితే మహిళామణులందరూ కూడా గృహంలో అద్భుతమైనటువంటి సొంత గృహం కల సాకారం చేసుకోవటానికి తాంబూల దానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ప్రాతకాలంలోనే నదీ స్నానాన్ని ఈ కార్తీక మాసంలో ఆచరించాలి. నదీ స్నానం ఆచరించడానికి వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే గృహంలో అయినా స్నానం ఆచరించినప్పటికీ కార్తీక దామోదర ప్రీత్యర్థం అని జపించుకోండి. అలా జపించుకుంటే ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. అలాగే మీకు వీలైతే ఈ కార్తీక మాసంలో మోదుగా ఆకులతో కుట్టినటువంటి విస్తరిలో ఒక్కసారి భోజనాన్ని నిర్వహించండి. దీన్ని బ్రహ్మపత్ర భోజనం అనే పేరుతో పిలుస్తారు. మనకి స్కంద పురాణంలో వర్ణించారు. ఈ మోదుగా ఆకులతో కుట్టిన విస్తరిలో భోజనం చేస్తే కార్తీకంలో శివకేశవుల అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. ఉసిరిక చెట్టును పూజించి ఉసిరిక చెట్టు క్రింద పనస ఆకులో భోజనాన్ని స్వీకరించండి. అలా చేస్తే అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితాన్ని కూడా పొందవచ్చు. అంతటి విశిష్టత కార్తీక మాసానికి ఉంది. సకల దేవతల అనుగ్రహం పొందాలంటే ముందు అందరూ కూడా అగ్నిదేవుడిని ఆరాధించాలి. ఆ అగ్నిదేవుడు ఉన్న మాసం కార్తీక మాసం. అందువల్ల ప్రతి ఒక్కరూ అగ్నిదేవుడి ద్వారా అందరి దేవతల అనుగ్రహాన్ని పొందటానికి కార్తీకంలో దీపాలు వెలిగించండి. కార్తీక మాసంలో దీపదానం చేయండి. మహిమాన్వితమైనటువంటి అన్నదానాన్ని ఒక్కసారైనా నిర్వహించండి. తులసి చెట్టును ఆరాధించి తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఉసిరిక చెట్టు క్రింద శ్రీ మహావిష్ణువు చిత్రపటాన్ని కానీ రాధాకృష్ణుల చిత్రపటాన్ని కానీ ఉంచి దీపాన్ని వెలిగించండి. వనభోజనాన్ని ఒక్కసారైనా చేయండి. పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో శివకేశవుల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి సులభంగా పాతులు కండి. ఈ ప్రాంగణానికి వచ్చినటువంటి మహిళామణులందరికీ కూడా, అలాగే ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ మంత్రాలను ఈ శ్లోకాలను జపించుకున్నటువంటి భక్తులందరికీ కూడా, మహిళామణులందరికీ కూడా కార్తీక దామోదరుడి పరిపూర్ణమైన అనుగ్రహము, ఈశ్వరుడి అనుగ్రహము, సకల దేవతల అనుగ్రహము అగ్నిదేవుడి ద్వారా జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సర్వం శ్రీ కార్తీక దామోదర చరణార విందార్పణమస్తు. స్వస్తి. గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం అనంతరం సామూహిక దీపారాధన చేసుకుందాం. కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శివుడు జ్యోతిర్లింగ స్వరూపుడు, అర్ధనారీశ్వరుడు. ఆ జగదాంబికకు తన శరీరంలో సగం భాగం ఇచ్చి ఆమెతో కలిసి ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు. ఈరోజు మనం వెలిగించుకునే ఈ కార్తీక దీపాల వెలుగులో ఆ పార్వతీ పరమేశ్వరులు, బ్రహ్మ సరస్వతులు,
విష్ణు లక్ష్మీలు కొలువై ఉంటారు. అంతటి దివ్యమైన జ్యోతులను ఇప్పుడు మనం వెలిగించుకుందాం. మన వైదిక నిర్వాహకులు శ్రీ రఘురామ అవధాని గారు ఇప్పుడు మన అందరి చేత సామూహిక దీపారాధన చేయిస్తారు. అనంతరం దీపలక్ష్మి పూజను కొనసాగిస్తారు. అందరూ సమాయత్తం కండి. నేను చెప్పిన తర్వాత మాత్రమే అందరూ కూడా వెలిగిద్దురానండి. దానికంటే ముందు కూడా నేను ఇందాక చెప్పాను కూడా, స్తోత్ర కోటి సమం జపం. 1 కోటి సార్లు కనుక ఏదైనా ఒక స్తోత్రాన్ని కనుక జపం చేసినట్లయితే అది ఒక్కసారి ఆ యొక్క నామాన్ని మనం జపం చేస్తే ఏ పుణ్యం వస్తుందో అది వస్తుంది. స్తోత్రం ఎలాగైనా చేస్తారు, భక్తితో ఆర్ద్రతతో చేయాలి. నారద మహాముని వాల్మీకి ఏమని చెప్పాడు? మరామరా మరామరా అని చెప్పాడు. ఆర్ద్రతతో చేస్తే ఏమైంది? రామనామ తారక మంత్రం అయింది. అట్లాగా మనం ఇప్పుడు పరమేశ్వరుని యొక్క స్తుతి చేసుకొని ఆ యొక్క పరమేశ్వరుని ప్రసన్నం చేసుకొని మనం చేసేటువంటి నామ సంకీర్తనం ద్వారా మనం చేసేటువంటి దీపాల దగ్గరికి వచ్చి పరమేశ్వరుడు మన యొక్క అందరినీ కూడా చూసి అందరినీ కూడా అనుగ్రహించాలి. అంటే స్తోత్ర కోటి సమం జపం. మనమంతా కూడా 1 కోటి సార్లు ఆ యొక్క నామాన్ని, ఇంతమంది ఉన్నాం కాబట్టి ఒక్కసారి ఆ యొక్క నామాన్ని పఠించి ఆ యొక్క స్వామిని ప్రసన్నం చేసుకుందాం. అందరూ కూడా ముక్త కంఠంతో చెప్పండి, చేతులు పైకి వెతుకోండి, భగవన్నామం చేయండి అందరూ కూడా. ఓం శంభో శంకర మహాదేవ పరమేశ్వర. ఆర్ద్రతతో చెప్పాలి, కళ్ళు మూసుకోండి, ఎవరిని కూడా పక్క వాళ్ళని చూడద్దు, నన్ను కూడా చూడద్దు ఎవరు కూడా. పరమేశ్వర చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర చంద్రశేఖర రక్ష మాం. ఈ యొక్క నామాన్ని తారక మంత్రంగా మనం అనుకొని భజన చేస్తూ స్వామిని స్తోత్రం చేద్దాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. కళ్ళు మూసుకోవాలమ్మ, ఆర్ద్రతో బిగ్గరగా ఇవ్వాలి భగవంతుడు. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. బిగ్గరగా చెప్పాలమ్మా, పరమేశ్వరుడు తాండవం చేస్తూ వస్తాడు ఈ సమయంలో. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. సోమశేఖర 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 పాహి మాం. సోమశేఖర 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 పాహి మాం. సోమశేఖర 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 రక్ష మాం. సోమశేఖర 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 పాహి మాం. సోమశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. సోమశేఖర 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 పాహి మాం. సోమశేఖర 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 రక్ష మాం. అమరేశ్వర పాహి మాం. అమరేశ్వర రక్ష మాం. అమరేశ్వర పాహి మాం. అమరేశ్వర రక్ష మాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అందరూ ముక్తకంఠంతో చెప్పాలి, హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. చెప్పండి అందరూ కూడా. శంభో శంకర పరమశివ సాంబశివ కైలాసవాస పాహి మాం రక్ష మాం. స్వామికి నమస్కారం చేసుకొని అందరూ కూడా దీప ప్రజ్వలన చేయండి.
నేను చెప్తూ ఉంటాను. ముందుగా ఆ యొక్క ఒత్తిని ఒకసారి పిడుచుకొని అగ్గిపుల్లలు ఉన్నాయి కదా, అగ్గిపుల్లలతో వెలిగించండి అమ్మా. అగ్గిపుల్లలతో వెలిస్తే అది దీపారాధన కాదు. అగ్గిపుల్ల ద్వారా మనకి ఇచ్చినటువంటి ఒత్తుల్లో ఒక ఒత్తిని వెలిగించాలి ముందుగా. ఆ ఒత్తి ద్వారా మిగతా 365 ఒత్తుల్ని వెలిగిస్తే విశేషమైన పుణ్య ఫలితాన్ని, ఆ దీప ఆరాధన యొక్క పుణ్య ఫలితాన్ని మనం పొందగలుగుతాం. లేదనుకోండి కాష్టంతో సమానం, కట్టెపుల్లలతో పెడితే ఏం ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి మీరు ఆ దీపంతో ఆ దీపాన్ని వెలిగించండి. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం చంద్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వరానవేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి చడదని బదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణు అణు అణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా వరదై ముంచై జలలింగమై ఘోరా పరమై వసమై ప్రబలమౌ భూలింగమై పరమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర పర జరిపి అమృతమే కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపర కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై హరహర ఆత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభం. అందరూ కూడా నమస్కారం చేసుకొని మీకు ఇచ్చినటువంటి పసుపు కుంకాలన్నీ కూడా అమ్మవారికి అలంకారం చేయండి. దీపలక్ష్మి అమ్మవారికి అందరూ కూడా ముక్త కంఠంతో చెప్తూ చేయాలి. ఓం
శ్రీం దీపలక్ష్మ్యై నమః. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. అందరూ కూడా అమ్మవారికి మీకు ఇచ్చిన అక్షతలతో పూజ చేయండి. సాంగ సపరివార సమేత శ్రీ దీపలక్ష్మ్యై నమః. లం పృథివీ తత్వాత్మనే గంధం పరికల్పయామి, ఆకాశ తత్వాత్మనే పుష్పం పరికల్పయామి, వాయు తత్వాత్మనే ధూపం పరికల్పయామి. అక్షతలు తీసుకొని శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారి దగ్గర అక్షతలు వేస్తూ ఉండండి అందరూ కూడా. ఓం శ్రీం నారాయణ ప్రియాయై నమః. ఓం పుణ్యదాయై నమః. ఓం మంగళాయై నమః. ఓం జనన్యై నమః. ఓం సర్వఋషిపత్నిభిరర్చితాయై నమః. సకలవందితాయై నమః. గంభీరనాభయే నమః. హరివల్లభాయై నమః. శుభదాయై నమః. విష్ణువల్లభాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం అభయప్రదాయై నమః. ఓం అమృతధారిణ్యై నమః. ఓం బ్రహ్మరూపిణ్యై నమః. ఓం పల్లవోష్ఠ్యై నమః. ఓం చాంపేయనాసికాయై నమః. ఓం పరం జ్యోతిషే నమః. ఓం మధురస్వరాయై నమః. ఓం శక్త్యై నమః. ఓం మహాదేవ్యై నమో నమః. అందరూ కూడా అక్షతలు తీసుకొని మనస్సులో ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క రూపాన్ని తలుచుకుంటూ నేను చెప్పిన శ్లోకాన్ని పఠించి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని అందరూ కూడా ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. ఓం శ్రీం కాంతిలక్ష్మ్యై నమః. కాంతిలక్ష్మీ నమస్తుభ్యం సర్వ శోభనకారిణి కాంతిం దేహి ప్రియం దేహి సర్వ కామార్థసిద్ధయే. ఓం శ్రీం భువనలక్ష్మ్యై నమః. భువనలక్ష్మీ నమస్తుభ్యం భువనేశ్వరీ నమోస్తుతే. సస్యం దేహి ధనం దేహి భవనం దేహి మే సదా. ఓం శ్రీం దుర్గాలక్ష్మ్యై నమః. దుర్గాలక్ష్మీ నమస్తేస్తు చంముండా వినాశిని సుఖం దేహి దయాం దేహి విజయం దేహి మే సదా. ఓం శ్రీం స్థిరలక్ష్మ్యై నమః. స్థిరలక్ష్మీ నమస్తుభ్యం శ్రీధర ప్రియభామిని భక్తిం దేహి ప్రియం దేహి ముక్తి మార్గ ప్రదాయిని. కళ్ళకత్తుకొని మన మనస్సులో ఉన్న అభీష్టాలని కూడా నెరవేరాలని చెప్పేసి ఆ దీపలక్ష్మి అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. సాంగ సపరివార సమేత శ్రీ దీపలక్ష్మీ నమః. అనేక ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. అందరూ కూడా మీకు ఇచ్చినటువంటి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఖండ శర్కర తీసుకొని నివేదన చేయండి అందరూ కూడా. కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం అనంతరం జ్ఞాపికల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆది పరాశక్తి జ్యోతి స్వరూపం దీపం, వెలుగులు వెదజల్లే శక్తి స్వరూపం దీపం. అందుకే ఆ దీపాన్ని దీపలక్ష్మిగా శక్తి మాతగా పూజిస్తాం. ఈ కార్తీక మాసంలో మనం వెలిగించుకునే ఈ దీపారాధనలతో ఆ శివకేశవులు సంతోషిస్తారు. వారి అనుగ్రహానికి పాత్రలు చేసిన వారందరూ కూడా పుణ్యాత్ములు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి సహకరించినటువంటి స్పాన్సర్స్ని ఇప్పుడు వేదికపైకి పిలిపించుకొని వారికి చిరు జ్ఞాపికతో సత్కరించుకుందాం. జ్ఞాపికలు అందజేయడానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవీఎస్ ఆంజనేయులు గారిని గౌరవప్రదంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపికలు అందుకోవటానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ డిస్ట్రిబ్యూటర్
షేక్ ఖాసిం సాహెబ్ గారిని. బిఎంఆర్ సాయి భాస్కర్ హాస్పిటల్స్ చైర్మన్ బూసిరెడ్డి మల్లేశ్వర్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అహల్య ఐవీఎఫ్ సెంటర్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ గారిని, జ్యోతి గ్రానైట్ ఎక్స్పోర్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒంగోలు శ్రీమతి పల్లవి సంతోషి గారిని, భైరవ పెట్స్ గుంటూరు డైరెక్టర్ విజయలక్ష్మి గారిని, యూపీఎల్ ఐ సెల్యూట్ మై ఫార్మర్ మార్కెటింగ్ మేనేజర్ డి శ్రీనివాసులు చక్రపాణి గారిని, అపర్ణ జూట్ అండ్ పూజా స్టోర్స్ విజయవాడ శ్రీనివాసరావు గారు మేనేజర్ శ్రీనివాసరావు గారిని, ఏఎస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె డిస్ట్రిబ్యూటర్ శ్రీ జి త్రినాథమూర్తి గారిని, కేఎల్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ ధూళిపాల సోమశేఖర్ శర్మ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ మెమోంటోస్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. జ్ఞాపికలు అందించడానికి వేదికపైకి వచ్చిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవీఎస్ ఆంజనేయులు గారికి ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ ఆవరణంలో మనం వెలిగించుకున్న ఈ కార్తీక దీపాలను చూసి కోటప్పకొండ త్రికూటేశ్వర స్వామి సంతోషించి ఉంటాడు. అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆనంద తాండవం చేసి ఉంటాడు. మంగళగిరి పానకాల స్వామి మనందరినీ ఆశీర్వదించి ఉంటాడు. ఆ శివకేశవుల అనుగ్రహం మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఆ పరమేశ్వరుని మరొక్కసారి మనసారా స్మరించుకుందాం. అఖర్వ సర్వ మంగళ కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భజాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. హర హర మహాదేవ శంభో శంకర. ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ఇప్పుడు మన వైదిక నిర్వాహకులు శ్రీ రఘురామ అవధాని గారు శాంతి వచనాలు పలికి ఆశీర్వచనాలు అందించి ఆ పరమేశ్వరునికి నక్షత్ర హారతిని అందిస్తారు. ఆర్ద్రయా రుద్ర ప్రథమానయేది శ్రేష్ఠో దేవానాం పతిరగ్నియానాం నక్షత్రమస్య హవిషా విధేమా మానః ప్రజాగూరీరిషన్మోదభీరాన్ హేతే రుద్రస్య పరిణో వృణక్తు ఆర్ద్రా నక్షత్రం జుషతాగుం హవిర్నః ప్రముంచమానో దురితాని విశ్వా అపాఘషగో సన్నుదతామరాదిం. ఓం పూర్ణాదర్విపరాపదసు
పార్వతీపదయే. ఓం పృథివీ శాంతా సాగ్నినా శాంతా సా మే శాంతా సురగో శమయతో అంతరిక్షగో శాంతం తద్వాజునా శాంతం తన్మే శాంతగో సుజగో శమయతో. పృథివీ శాంతిరంతరిక్షగో శాంతిర్ద్యోశాంతిరవాంతర్దిశాశాంతిరగ్నిశాంతిర్వాయుశాంతిః ఆదిత్యశాంతిశ్చంద్రమాశాంతిర్నక్షత్రాణి శాంతిరాపశ్చాంతిరోషధయశ్చాంతిర్వనస్పతయశ్చాంతిః అజాశాంతిరశ్వశ్చాంతిః పురుషశ్చాంతిర్బ్రహ్మశాంతిర్బ్రాహ్మణశ్చాంతిశ్చాంతిరేవ శాంతిశ్చాంతిర్మే అస్తు శాంతి. అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి. మమ సర్వారిష్ట శాంతిరస్తు సర్వపాప పరిహారో అస్తు. నేను ఈ యొక్క పరమేశ్వరుని ధ్యానం చేసి చెప్తాను. చివరిలో మీరందరూ కూడా ముక్త కంఠంతో చెప్పాలి. ఇందాక చెప్పినట్టుగా చివరిలో మాత్రం చెప్పాలి. నేను చెప్పేటువంటి శ్లోకాలను కూడా శ్రద్ధగా వినండి. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శరదాం. ధర్మస్య జయోస్తు ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు. సర్వప్రాణిషు రక్షాణి సంతు సర్వప్రాణిషు రక్షాణి సంతు. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర నమః పార్వతీపదయే. ముక్తకంఠంతో చెప్పాలండి. హర నమః పార్వతీపదయే. హర నమః పార్వతీపదయే. హర నమః పార్వతీపదయే. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామదేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. రతనాట్యముగా కదిలిన పరమిరీశా శివ నివేదనగా వనివేదనగా పలికెను పదము పరేశా. నీలకంఠరా చాలి పొందరా కరుణతో నలుగనరా. నీలకంఠరా శైలమందిరా మొరవిని బదులినరా. ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన గుంటూరు ఆడపడుచులకు, ముఖ్య అతిథులకు, ఈ ప్రాంగణాన్ని ఇచ్చి ఈ కార్యక్రమానికి సహకరించిన కేఎల్పి పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి, పోలీస్ శాఖ వారికి, ఫైర్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్, ఫేస్బుక్లలో మరలా వీక్షించండి. అలాగే రేపు నెల్లూరులో జరగబోయే కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తారని ఆశిస్తూ అందరికీ శుభరాత్రి.